ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. యాక్చువల్‌గా ఈరోజు నేను పొటాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దాంతో పాటుగా కొన్ని చపాతీలు కూడా చేద్దాం అనుకుంటున్నాను. చపాతీకి కాంబినేషన్ పొటాటో అయితే బాగుంటుందని చెప్పి ఈ 2 కాంబినేషన్ నేను సెట్ చేసుకున్నాను. చపాతీ కోసమని పిండి తీసుకొచ్చాను. కానీ కొంచెం డౌట్ వచ్చింది. ఎందుకైనా మంచిదని చెప్పి నేను ఇలా పడుతున్నాను. అదేంటి అలా ఉంది అనుకుంటున్నారా? దానిపైన ఉండే రౌండ్ షేప్ జల్లి మా బాబు తీసుకొని ఆడుకుంటున్నాడు. పోనీలే ఆడుకోనీలే మళ్ళీ ఏదైనా అంటే ఏడుస్తాడని చెప్పి అక్కడే వదిలేసి నేను ఇలా జల్లి పడుతున్నాను పిండిని. పిల్లలంటేనే అంతే కదండి. ఏమంటాను చెప్పండి, ఏదైనా అంటే ఏడుస్తూ ఉంటారు. హమ్మయ్య, పిండి అయితే బాగానే ఉందండి. ఏం పురుగైతే లేదు. ఇక నేను పిండి కలిపేసుకుంటాను. ఈ పిండిలో నేను కాస్త ఉప్పు యాడ్ చేస్తున్నానండి. ఉప్పు అండ్ దాంతో పాటుగా ఆయిల్ కూడా యాడ్ చేసి ఇలా కలుపుకుంటూ ఉంటాను. ఫస్ట్ అయితే ఉప్పు ఆయిల్ రెండు కలిసే విధంగా వాటర్ పోయకుండా కలిపిన తర్వాత వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. మీ నమ్మరు, ఓన్లీ నేను ఇందులో 1 స్పూన్ ఆయిల్ అండ్ కొంచెం ఉప్పు మాత్రం యాడ్ చేశాను. ఇంకా ఏమీ వేయలేదు. అయినా ఇంకేం వేస్తాడండి, అవే కదా వేసేయి అనుకుంటున్నారా? అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇలా 1 స్పూన్ ఆయిల్ కొంచెం ఉప్పు వేసి బాగా కలిపేసి కొంచెం సేపు నానబెట్టిన తర్వాత చపాతీలు చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. అంటే చేసేటప్పుడు ఎలాంటి నెయ్యి కానీ ఎలాంటి ఆయిల్ కానీ అవసరం లేదు. ఓన్లీ అలా ఉత్తిగా కాల్చేయడమే. ఎలా అంటే మనం రొట్టెలు కాలుస్తాం కదండి, అలా కాలుస్తే సరిపోతుంది. దూదిలా మెత్తగా వస్తాయి. చూడండి నేను ఎలా కొడుతున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి చాలాసేపు. అంటే దాదాపుగా ఒక 20 నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి. బాగా కలిపిన తర్వాత ఒక 20 నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం. పక్కకు పెట్టిన తర్వాత ఆ లోపు అంటే పిండి నానేలోపు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక 4-5 పొటాటో తీసుకొని బాగా ఉడికించుకుంటాను. అవి ఉడకడానికి ఒక పావు గంట లేదా 20 మినిట్స్ టైం పడుతుంది. ఆ లోపు నేను ఇక్కడ ఒక ఒక 3-4 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసేసుకుంటాను. అయినా ఏ కర్రీలోకైనా సరే ఉల్లిపాయ వేస్తే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది కదండి. అసలు కర్రీ టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అలా అని చెప్పి అన్ని కర్రీలో ఉల్లిగడ్డలు వేయర్లేండి. కొన్ని మాత్రమే, కొన్ని స్పెసిఫిక్ కర్రీలో మాత్రమే ఇలా ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటూ ఉంటారు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఈ కత్తి గురించి కొంతమంది అడిగారండి. అమ్మో నాయనో, ఇంతలా ఉంది కత్తి, ఆ కత్తితో అలా కోస్తున్నావేంటి తల్లి అని అడిగారు చాలా మంది. నాకు అలవాటు అయిపోయిందండి, అందుకే ఇలా కట్ చేస్తూ ఉంటాను. 1/2 కేజీ పొటాటోకి 4-5 ఉల్లిపాయలు తీసుకున్నాను అండ్ 4-5 టమాటాలు కూడా తీసుకున్నాను. వాటిని కట్ చేసుకున్నాను. తర్వాత కలిపి పెట్టిన పిండిని ఇలా ముద్దలుగా చేసుకున్నాను. ఆ తర్వాత ఫ్లోర్ని బాగా కడిగేసి తుడి చేసిన తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత నేను ఇక్కడ చపాతీ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. చపాతీలు అంటే కొంతమంది ఆయిల్ వేసి చేస్తూ ఉంటారు, కొంతమంది పిండి వేసి చేస్తూ ఉంటారు. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటండి. నేను ఎప్పుడు ఇలాగే పిండితోనే చేస్తూ ఉంటాను. మా అమ్మ కూడా పిండితోనే చేస్తుంది. యాక్చువల్గా మా అమ్మ కూడా ఆయిల్తో చేయడం రాదండి. సో నాకు కూడా ఇలాగే నేర్పించింది. కానీ ఆయిల్తో చేయడం మాత్రం అసలే నేర్పించలేదు. తనకు రాదు, నాకు రాదు. పిండితో చేసినా కూడా చాలా బాగా చేస్తానండి చపాతీలు మాత్రం. చాలా వెడల్పుగా అండ్ దాంతో పాటుగా రౌండ్గా కూడా వస్తుందండి. అంత బాగా వస్తుంది. నాకు చిన్నప్పటి నుంచే అంటే ఒక 8-9 ఇయర్స్ ఉన్నప్పటి నుండి కూడా చాలా బాగా చేసేదనంట. ఇప్పుడు కూడా అలాగే చేస్తాను. మీరు నమ్మరు, ఎవరైనా నువ్వు బాగా చేస్తున్నావు చపాతీలు అంటే చాలు చాలా ఇష్టంగా ఇంకా 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 చేస్తూనే ఉంటాను. అలా చేస్తూ చేస్తూ అలవాటైపోయి ఇలా చపాతీలు తాల్చడం అనేది ఒక ఇష్టంగా మారిపోయింది నాకు. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుంటే చపాతీ వేసే ముందు నేను ఎలాంటి ఆయిల్ కూడా వేయలేదు. ఓన్లీ చపాతీ మాత్రమే వేస్తున్నాను. ఎలాగంటే మనం రొట్టెలు కాలుస్తాం కదండి, అలాగే కాల్చుకోవాలి. కాకపోతే దానిపైన వాటర్ చల్లుతారు, మనం వాటర్ చల్లొద్దు. నేను చపాతీని పెనం పైన వేసిన ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఓన్లీ ఆయిల్ వేసి చపాతీనే చేస్తూ ఉంటాను. అంటే ఇక్కడ నేను ఇంకో ట్రిక్ చెప్తాను. ఏంటంటే మామూలుగా చపాతీ చేసుకునేటప్పుడు ఇందులో నేను 1/2 వంతు గోధుమ పిండి తీసుకున్నానండి. అంటే చపాతీ పిండి సపరేట్గా, చపాతీ పిండి కుళ్ళ పిండి ఉంటుంది కదండి, ఆ పిండి తీసుకున్నాను. అండ్ దాంట్లో 1/2 వంతు పూరీ పిండి కలిపాను. ఈ 2 కలిపి చేయడం వల్ల చాలా స్మూత్గా చాలా మంచిగా పొంగుతూ వస్తాయండి. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల మీరు సరిగా అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు, కానీ చాలా బాగా పొంగుతున్నాయండి చపాతీలు మాత్రం. చాలా బాగా వస్తున్నాయి, అసలు మెత్తగా దూదిలా వస్తున్నాయి. ఇలాంటి చపాతీల కోసం ఓన్లీ ఆట ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆ ప్యాకెటే తెచ్చుకోవాలని అవసరమేం లేదు. కుళ్ళ పిండితో కూడా చాలా బాగా వస్తాయి. అంటే మనం చేసే విధానంలో ఉంటుంది అండ్ కలుపుకున్న విధానంలో కూడా ఉంటుంది. అంత బాగా వస్తాయండి, మెత్తగా దూదిలా వస్తాయి. ఇక్కడ నేను ఒకేసారి చపాతీ తాలుస్తున్నాను, ఒకేసారి ఏటేటం చపాతీ కాలుస్తున్నాను కూడా.
నాకు ఇది కూడా ఒక అలవాటుగా మారిపోయిందండి. ఒకవేళ నేను ఆ రోజు చపాతీ చేయాలనుకుంటే మాత్రం ఏ టైం పక్కన తాలుస్తూ అండ్ పక్కన కాలుస్తూ ఉంటాను. తొందరగా అయిపోతూ ఉంటుంది. నేను ఎక్కువగా రిస్క్ పడనండి. అండ్ ఇలాంటివి ఎంత చేసినా కూడా నాకు రిస్క్ అనిపించదు. పిల్లలు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే మాత్రం చాలా ఇష్టంగా చేస్తానండి. చూడండి, చపాతీలు అంటే నేను చేసిన ఈ ఆయిల్లెస్ చపాతీలు ఎంత దూదిలా వచ్చాయో చూడండి. అంటే బొబ్బట్లు ఉంటాయి కదండి, మనం బెల్లం వేసి నెయ్యి వేసి చేస్తూ ఉంటాం కదా, ఆ స్మూదీనెస్తో వచ్చాయండి. చాలా బాగా వచ్చాయి. నేను ఇలా మడిచిన తర్వాత మడిచిన మరక కూడా పడలేదు, అంటే ముడత కూడా పడలేదు. అంత మెత్తగా వచ్చాయి చూడండి. చపాతీలు అంటే ఆయిల్ వేసి చేస్తేనే చపాతీలు కాదండి, ఇలా కూడా చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. నేనెప్పుడు చపాతీలు చేసినా ఇలాగే కవర్లో పెట్టి ఉంచుతానే కానీ ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పెట్టనండి. పొటాటాలు ఉడికిపోయిన తర్వాత నేను ఒక పావు గంట సేపు చల్లటి నీళ్ళలో వేసుకున్నానండి. చల్లటి నీళ్ళలో వేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఊడొస్తుంది. అంటే మనం ఎగ్స్ ఉడకబెట్టిన తర్వాత చల్లటి నీళ్ళలో వేస్తే ఎలాగైతే పెంకులు బ్రేక్ అవ్వకుండా మంచిగా నీట్గా వస్తాయో, పొటాటాలు కూడా అలాగే ఉడకబెట్టిన తర్వాత చల్లటి నీళ్ళలో వేస్తే చాలా నీట్గా వస్తాయండి. ఇక్కడ నేను పెనం పెట్టేసుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసి అందులో కాస్త మినపప్పు, కాస్త పల్లీలు యాడ్ చేసుకున్నాను. అవి బాగా వేగినాయి అనిపించిన తర్వాతే నేను ఇక్కడ ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నానండి. ఇందులో నేను ఎలాంటి జీలకర్ర కానీ ఆవాలు కానీ వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే వేయొచ్చు, ఏవైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కాకపోతే నా దగ్గర అవేవి లేవని చెప్పి నేను వేయలేదండి. నేను షూట్ కోసం మాత్రమే నేను కర్రీ చేయట్లేదండి. మా కడుపు కోసం నేను ఇంట్లో కర్రీ చేసుకుంటున్నాను కాబట్టి ఉన్న మట్టుకి సర్దుకుంటున్నాను, కానీ షూట్ కోసం అని చెప్పి నేను ఏవి ప్లాన్ చేసుకోలేదండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు, కాస్త అల్లం కూడా వేసి అవి కూడా బాగా ఫ్రై అవనిచ్చాను. ఆలోపు నేను ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇక ఈ ఉల్లిపాయలు టమాటో బాగా మగ్గి దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పొటాటో యాడ్ చేస్తున్నాను. ఇవి ఉడకబెట్టిన పొటాటో కాబట్టి నేను అలా విసురుతున్నాను, కానీ అలా విసరడం వల్ల అతుక్కుపోతుంది పెనానికి అని చెప్పి మళ్ళీ గరిటెతో కాస్త మెల్లగా స్లోగా అలా కలిపేసుకుంటున్నాను. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, కర్రీ లాస్ట్ వరకు కూడా నేను ఉడకబెట్టి వేసిన బంగాళాదుంప ఒక్క పీస్ కూడా బ్రేక్ అవ్వదండి. అది కలిపే విధానంలో ఉంటుంది. ఆ తర్వాత ఈ పొటాటో పీసెస్ అనేవి చాలా మగ్గే వరకు అలాగే ఫ్రై చేసుకోవాలండి. ఏం అవసరం అండి, ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం కదా, మళ్ళీ అంతలా ఫ్రై చేసుకోవాలి అంటే చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఓన్లీ ఉడకబెట్టుకున్నాం, అంతేకాని ఫ్రై చేసుకోలేదు కదా. ఇవి కూడా వేగాలి. వేగినప్పుడు మాత్రమే పచ్చి వాసన పోతుంది, కానీ ఉడకబెడితే పచ్చి వాసన పోదండి. అందుకోసం అని చెప్పి చాలాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను మిక్సీ పట్టుకున్న ఈ మిర్చి పేస్ట్ వేసేసాను. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, మనం ఎప్పుడైనా సరే అది ఒట్టి కారమైనా లేదంటే పచ్చి కారమైనా సరే వేసుకున్న తర్వాత కారం కూడా బాగా ఉడకాలండి. పచ్చి వాసన పోయే వరకు కారంను కూడా బాగా వేపిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి, కానీ కారం వేయగానే వాటర్ యాడ్ చేయొద్దు. ఇక ఈ వాటర్ కూడా చాలా వరకు మగ్గే వరకు అలా ఉడకబెట్టుకుంటూనే ఉండాలి కర్రీని. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇందులో ఎలాంటి గరం మసాలాలు కానీ ఎలాంటి పౌడర్లు కానీ యాడ్ చేయలేదండి. కానీ చూడండి కర్రీ అనేది ఎంత గ్రేవీగా వస్తుందో. చెప్పాను కదా, చూడండి ఒక్క ముక్క కూడా బ్రేక్ అవ్వదండి. ఉడకబెట్టినవి మామూలుగా పిప్పి అయిపోతూ ఉంటాయి కదా, కానీ ఒక్క ముక్క కూడా బ్రేక్ అవ్వకుండా అలాగే గట్టిగా ఉంది చూడండి పొటాటో పీస్ అనేది. ఏ పీస్కి ఆ పీసు అలాగే సపరేట్గా ఉంది. అండ్ గ్రేవీనెస్ కూడా సూపర్ గ్రేవీనెస్ యాడ్ అయింది. ఎందుకలా అంటే మనం ఎన్నిసార్లు హై ఫ్లేమ్లో పెడుతున్నామో, ఎన్నిసార్లు లో ఫ్లేమ్లో పెడుతున్నామో, మనం కర్రీని ఎలా కలబెడుతున్నామో అనే విషయంలోనే ఉంటుంది ఏదైనా సరే కర్రీ టేస్ట్ అంతా. కర్రీ రెడీ అయిపోయింది. ఇక చపాతీలోకి నంచుకొని ఒక్కొక్క ముక్క పెట్టుకొని తింటుంటే ఉంటుంది ఆహా.